ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా దాసరి భానుప్రకాష్ సోమవారం సాయంత్రం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు, మన నాగరికత వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా గ్రంథాలయాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. గ్రంథాలయాల యొక్క గొప్పను, దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. వచ్చే రోజుల్లో గతంలో పనిచేసినటువంటి పెద్దల యొక్క మార్గదర్శకత్వంతో గ్రంథాలయాలకు ఈ స్థాయిలో కూడా గుర్తింపు తేవచ్చు అనేటటువంటి దాన్ని నిరూపించడానికి భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా 12 జిల్లాలలో ఉన్నటువంటి గ్రంథాలయాల కన్నా కడప జిల్లా గ్రంథాలయ శాఖ వచ్చే 6 నెలల్లో చూపించేటటువంటి ప్రోగ్రెస్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది మీరందరూ కూడా మీడియా ముఖంగా నన్ను అభినందించబోతున్నారు. ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాము. గ్రంథాలయాలకు సంబంధించి 26 గ్రంథాలయాలు సొంత భవనాలు నడుస్తున్నాయి. 16 భవనాలు అద్దె భవనాలు ఉన్నాయి గ్రంథాలయాలకు. వాటితో పాటు 21 భవనాలు అద్దెకు అంటే ఏంటంటే ఉచితంగానే వాటితో నడిపిస్తున్నారు. అంటే ఉచితంగా డోనార్స్ చేత ఇవ్వబడినటువంటి 21. సో ఇలాంటి భవనాల్లో కొన్ని చోట్ల కొన్ని కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు మీకు తెలుసో తెలియదో ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాలకు విడుదల చేసిన నిధుల్లో భాగంగా గ్రంథాలయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తూ చరిత్రలో లేని విధంగా చాలా విరివిగా ఎక్కువగా నిధులు సమకూర్చబోతున్నారు. ఆ నిధులు తప్పనిసరిగా నిరుద్యోగులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కావాల్సినటువంటి పుస్తకాలు, వాళ్ళకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలతో, వాళ్ళకు కావాల్సిన కనీసమైనటువంటి మార్గదర్శకత్వంతో ఏర్పాటవుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ దాగి ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ప్రపంచంలో ఉదయం 5:30-6 స్టడీ అవర్స్కి వెళ్ళిపోతే రాత్రి 7:30-8 వరకు రాని పరిస్థితుల్లో వారానికి ఒక్క రోజైనా సరే గ్రంథాలయాలకు రావటం వల్ల ఎంత వాళ్ళకు జీవితాన్ని, వాళ్ళ యొక్క తలరాత్రులు మార్చుకునే అవకాశం వస్తుందో ఒక మంచి ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి ముందుకు పోతున్నాం. మొత్తం 63 గ్రంథాలయాలు ఉన్నాయి. అదృష్టం ఏంటంటే రాయచోటి, రాజంపేట, కోడూరు ఇవి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాలు, ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్ లో ఉన్న గ్రంథాలయాలు కూడా మనకు రావడం అదృష్టం. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఏదైతే అవకాశం ఇచ్చారో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా, గ్రంథాలయ సంస్థకు సంబంధించినటువంటి అభివృద్ధికి తప్పనిసరిగా మాదైన ముద్ర ఉండడానికి మనసా వాచా కర్మేనా కష్టపడతానని చెప్పేసి మీడియా మిత్రులు అలాగే ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తలలో 4గా ఉంటూ వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. నా ఉద్యోగస్తులందరినీ కూడా దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు ఉన్నాయి గ్రంథాలయాలకు సంబంధించి కూడా, వాటిని కూడా పూర్తిగా పరిష్కరించడానికి పెద్దల దృష్టికి తీసుకెళ్లిపోవడం, ఎప్పటికప్పుడు సమస్యలు ప్రతి మండలంలో అలాగే ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఈ 63 శాఖలు గ్రంథాలయాలు ఉన్నాయో అక్కడికి వ్యక్తిగతంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రంథాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని, అక్కడ ఉన్నటువంటి వసతులు లేమి కావచ్చు, అక్కడ కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు, వాటన్నిటిని ఒక కేస్ స్టడీ లాగా తయారు చేసుకుంటూ వాటిని ప్రతి ఒక్కదాన్ని ఒక పేషెంట్ ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో పేషెంట్ కాని వాళ్ళను మరింత ఎనర్జెటిక్ గా తయారు చేస్తూ, అలాగే ఆ ఉన్నటువంటి చిన్నపాటి లోపాలను సరిచేస్తూ తప్పనిసరిగా కొత్తగా ఉదాహరణకు చాలా మండలాల్లో కొన్ని చోట్ల చిన్న చిన్న శాఖలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ 63 శాఖలు మొత్తం సరిపోవు. కాబట్టి వాటన్నిటినీ కూడా ఏర్పాటు చేసి
ప్రతి గ్రామంలో అంటే కనీసం ఒక రకమైన మండల హెడ్ క్వార్టర్లో అయినా సరే లేదా కొన్ని మంచి గ్రామం పెద్ద గ్రామం ఉండి అక్కడ ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారనేటువంటి కొంత సమాచారం ఉన్నట్లయితే అక్కడ కూడా కనీస సౌకర్యాలతో అక్కడ గ్రంథాలయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏవైతే కన్నా నిధులు కేటాయించారో వాటిని సక్రమమైన రీతిలో నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను. 29 సంవత్సరాలుగా నేను విద్యా సంస్థలో అంటే వివిధ రకాల విద్యా సంస్థలో పనిచేసి సొంతంగా నేను పులివెందులో విద్యార్థి స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన నాకు పారదర్శకంగా నిజాయితీగా నిబద్ధతతో అంకిత భావంతో పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా తప్పనిసరిగా మా ఆలోచనతో ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికి సవినీయంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.